శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. బెంగళూరు నుంచి మీరు అరుణాచలం వెళ్తూ ఉంటే, అంటే సేలం హైవే ఉంది కదా, దానిపైన వెళ్తూ ఉంటే ఎలక్ట్రానిక్ సిటీ దాటి ఒక 70 కిలోమీటర్లు వెళ్ళాక అక్కడ కృష్ణగిరి టోల్ గేట్ అని వస్తుంది. ఆ టోల్ గేట్ దగ్గర ఆగి మీరు కుడి చేతి వైపుకి చూసారంటే మీకు ఒక విచిత్రమైన కొండ కనిపిస్తుంది. చాలా చాలా చిత్రమైన కొండ. కాసేపు ఆ కొండని గజేంద్ర మోక్షం కొండ అని పిలుద్దాం. ఏమిటండి ఇంతకీ ఆ కొండకి ప్రత్యేకత అంటే, ఇది ఇక్కడ బొమ్మలో చూపిస్తున్నట్టు దానిపైన ఒక న్యాచురల్ రాక్ ఫార్మేషన్ ఉంది. ఒక పెద్ద మొసలు ఉంటుంది. ఆ మొసలి నోరు అనమాట. ఇలాగా ఎంత స్పష్టంగా ఉంటుందంటే, మొసలి పెద్ద భయంకరమైన కన్ను, ఆ కన్నుగుడ్డు లోపల గీత, మొసళ్ళకి ఒక రకంగా ఉంటుంది చూడండి గీత, అది అలాగే ముక్కుపుటాలు అవన్నీ కనిపిస్తాయి. ఆ మొసలి నోటి దగ్గర ఒక చిన్న ఏనుగు కనిపిస్తుంది. అది మీకు దూరం నుంచి అంత క్లియర్గా ఉండదు, కానీ మీరు మొబైల్లో కానీ ఎందులో అయినా జూమ్ చేసుకు చూస్తే ఆ ఏనుగు ఇలా తలంచుకుని పాపం దుఃఖంతో ఏడుస్తున్నట్టు ఉంటుంది. ఒక కన్ను ఇలాగ గీత కనిపిస్తుంది, ఏడుపు కన్నీళ్ళు అన్నీ కనిపించి చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు మీరు చూడగానే అది గజేంద్ర మోక్షం గుర్తొస్తుంది. అసలు ఆ మొసలి కానీ ఆ ఏనుగు కానీ అంత చక్కగా ఫామ్ అయ్యాయో. కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్య చుట్టుపక్కల ప్రదేశాలన్నింటినీ, కొండల్ని క్వారీల కోసం తవ్వేస్తున్నారు. అందుకని ఈ కొండ కూడా ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు, కానీ తప్పకుండా చూసి తీరాల్సి. ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి. వెళ్ళలేని వాళ్ళు ఇదిగో బొమ్మలో చూడండి. ఇంతకీ దీనికి గజేంద్ర మోక్షానికి ఏమన్నా సంబంధం ఉందా? ఇప్పుడు కొంచెం రీసెర్చ్ గురించి మాట్లాడుకుందాం మనం. గజేంద్ర మోక్షం ఎప్పుడో కృతయుగంలో జరిగిందంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం. మరి దీనికి దానికి ఏమన్నా సంబంధం ఉందా అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోన్ అన్ని కోట్ల సంవత్సరాల క్రితందా అంటే అది ఆర్కియాలజీ వాళ్ళు పరీక్షిస్తే తెలియాలి. కాకపోతే అదేమీ విచిత్రం కాదు, ఎందుకంటే బెంగళూరు లాల్బాగ్లో 3.5 బిలియన్స్ ఏజ్ ఉన్న రాయి ఒకటి ఉంది, కొండ. ఈ కొండ ఆ కొండ చూస్తే టెక్స్చర్ దాదాపు ఒకేలా ఉంటాయి. అందుకని ఎవరైనా పరీక్షిస్తే తెలుస్తుంది, అది వేరే విషయం. కానీ పౌరాణికంగా ఏమైనా ఆధారాలు ఉన్నాయా దీనికి గజేంద్ర మోక్షానికి సంబంధం ఉన్నట్టు అంటే, ఆ రీసెర్చ్ గురించి ఇప్పుడు మీకు చెప్తా. చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. మొట్టమొదటి అసలు గజేంద్ర మోక్షం కథ ఎక్కడ జరిగింది అంటే, చాలామంది 2 ప్రదేశాలు చెప్తారు. మొట్టమొదటిది ఏమిటంటే, కుంభకోణానికి 18 కిలోమీటర్ల దూరంలో కపిస్థలం అని ఒక ప్రదేశం ఉంది. అక్కడ గజేంద్ర వరద పెరుమాళ్ళు అని ఒక విష్ణుమూర్తి ఆలయం ఉంది. అది మనకి 108 దివ్య దేశాలు అంటాం చూడండి, దివ్య తిరుపతిలోనే అందులో ఒకటి. ఆ ఆలయం దగ్గర జరిగిందండి అంటారు. ఇప్పటికి కూడా మీరు చూస్తే తమిళులకి ఆడి అని ఒక మాసం వస్తుంది కదా, అంటే మనకి జూలై దాదాపు అక్కడ వస్తుంది. ఆ ఆడి పూర్ణిమ రోజు అక్కడ గజేంద్ర మోక్ష లీల అని ఒకటి చేస్తారు. మీరు ఇంటర్నెట్లో చూసి ఉంటారు, చాలాసార్లు వీడియో ఫ్లోట్ అవుతూ ఉంటుంది వాట్సాప్లో. ఏమిటంటే ఒక చక్రం ఇలా వచ్చి ఒక మొసలి శిరస్సుని ఖండించినట్టు, ఆ ఏనుగు అరిచినట్టు, అలా వాళ్ళు చక్కగా ఒకటి తయారు చేసి గజేంద్ర మోక్ష లీల అని చేస్తూ ఉంటారు. ఆ ఆలయంలో జరిగింది గజేంద్ర మోక్షం ఆ ప్రాంతంలోనూ అంటారు చాలామంది. ఇంకొంతమంది అంటారు కాదు, కంచిలో వరదరాజస్వామి ఆలయం ఉంది కదా, అది గజేంద్ర మోక్షం జరిగిన ప్రదేశం అని కూడా కొంతమంది అంటారు. ఇంతకీ అసలు భాగవతంలో ఏం చెప్పారు గజేంద్ర మోక్షం ఎక్కడ జరిగింది అని అంటే, భాగవతంలో స్ట్రెయిట్గా చెప్పలేదు, కానీ అష్టమ స్కంధంలో 2 చోట్ల చిన్న హింట్స్ ఇచ్చారు. ఒక చోట అంటారు, ఒక పద్యంలోను, ద్రవిడాధీశుడతండు పుణ్యతముడు ఇంద్రజుమ్న నాముండు అని ఒక లైన్ వస్తుంది. అక్కడ ఇంద్రజుమ్నుడు గురించి చెప్తూ ద్రవిడాధీశుండు అన్నారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇంకొక చోట అంటారు, రాజేంద్ర విను సుధారాశిలోనొక పర్వతము త్రికూటంబన తనరుచుండు అని. ఇది మొట్టమొదటి పద్యంలో వస్తుంది గజేంద్ర మోక్షంలో. అంటే త్రికూటాచలం అనే పర్వతం ఉంది అని చెప్పి మొదలుపెట్టారు. అంటే గజేంద్ర మోక్షం ఎక్కడ జరిగింది అనడానికి భాగవతం అంతా వెతికితే 2 హింట్లు దొరుకుతాయి. ఒకటేమో త్రికూటాచలం, అంటే 3 కొండలు కలిపిన దాన్ని త్రికూటాచలం అంటారు. రెండవదేమో ఈ ద్రవిడ దేశంలో జరిగింది. ద్రవిడ దేశం అంటే ఇప్పుడు తమిళనాడు ప్రాంతం అంతే కదా. ఇప్పుడు మీరు ఒక విచిత్రం చూస్తే కనుక, బెంగళూరు నుంచి అసలు మీరు ఈ హైవేలో వెళ్ళడం మొదలు పెట్టారు అనుకోండి, ఇందాక చెప్పిన హైవేలో మొట్టమొదటి ఎలక్ట్రానిక్ సిటీ దాటుతారు. అది అయ్యాక హొసూరు దాటుతారు కదా. ఆ హొసూరు దాటి దాదాపు 25 కిలోమీటర్లు వెళ్తే కనుక మీకు రోడ్డు మీద ఒక చోట త్రికూటాచలం కనిపిస్తుంది. చాలా చిత్రంగా ఉంటుంది. ఆ కొండని శూలగిరి అని పిలుస్తారు. ఇదిగే బొమ్మలో చూపిస్తున్నట్టు మీరు చూస్తే 3 కొండలు ఉంటాయి, మీకు హైవే మించే కనిపిస్తూ ఉంటుంది. దాన్ని హస్తిగిరి అని కూడా పేరు వచ్చింది. మరి అది ఎలా వచ్చిందో తెలియదు, కానీ ఈ కథకున్న లింక్ వల్ల అయ్యి ఉండొచ్చు. త్రిశూలం ఆకారంలో ఉంది కాబట్టి త్రికూటాచలం కానీ శూలగిరి అని కానీ పిలుస్తారు. ఆ శూలగిరి అనేది ఒక ఊరు అనమాట. మీరు ఇప్పుడు హొసూరు నుంచి 25 కిలోమీటర్ల ముందుకు వెళ్తే మీకు ఆ శూలగిరి వస్తుంది. అక్కడ రోడ్డు మీదని మీరు లెఫ్ట్ తీసుకుంటే మీకు ఈ త్రికూటాచలం అక్కడ కనిపిస్తుంది.
విచిత్రంగా ఈ త్రికూటాచలం మొదట్లో చిన్న గుట్ట మీద వరదరాజస్వామి ఆలయం ఉంది కొండపైనే. చాలా గొప్పగా ఉంటుంది ఆలయం. మనలో చాలామంది చూసి ఉండం కానీ పురాతనమైన ఆలయం. తర్వాత అది శిథిలం అయిపోతే పాండవులు అక్కడికి వచ్చినప్పుడు ఆ అర్జునుడు వరదరాజస్వామిని ప్రతిష్ఠించాడు అనడానికి కొన్ని ఆధారాలు ఏవో దొరికాయి అక్కడ. ఆ తర్వాత విజయనగర రాజులు అక్కడ చక్కగా ఒక మండపాన్ని, మంచి శిల్పం ఉంటుంది ఆ మండపానికి, అవన్నీ కట్టించారు. చాలా బాగుంది. ఆ ఆలయంలో ఎన్నో విశేషాలు ఉంటాయన్నమాట. ఉదాహరణకి చూస్తే మీరు ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవ్వగానే 7 గుమ్మాలు దాటుకుంటూ వచ్చి సూర్యకాంతి స్వామి మీద పడుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది చూడటానికి. ఇది ఇక్కడ ఫోటోల్లో చూపిస్తున్నాను చూడండి. అది మహిమేం కాదు, ఇంజనీరింగ్ మార్వెల్ అంతే. కట్టిన ఇంజనీర్ అంత అద్భుతంగా కట్టారనమాట. అందుకే అస్తమిస్తున్న సూర్యుడు కాంతి పడుతుంది కాబట్టి ఉదయాస్తగిరి అని కూడా పిలుస్తారు ఆ కొండని. అలాగనే మన కాళహస్తిలాగే అక్కడ కూడా స్వామివారు పడమర వైపుకి తిరిగి ఉంటారు, అమ్మవారు పెరుందేవి అని తూర్పు దిక్కుకి తిరిగి ఉంటారు. ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటారనమాట. అలాగే మీరు చూస్తే ఆలయం వెనకాల అక్కడ ఒక చోట 5 బండలు నిలబెట్టి ఉంటాయి. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నట్టు చూడండి. అవి న్యాచురల్గా ఫామ్ అయినట్టు ఉండే, ఎవరో తీసుకొచ్చి ఒకదాని పక్కన ఒకటి నిలబెట్టినట్టు ఉంటాయి. ఆ కిందే ఒక రాతి మీద ఈ జూదం కబడి ఉంటుంది, ఆ గేమ్. ఇవన్నీ చూసి పాండవులు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి గుర్తుగా 5 నిలబెట్టారు, దానికోసమే జూదాన్ని చెక్కిచ్చారు అని కూడా అంటారు కొంతమంది. అలాగనే ఆలయంలో ఇంకో విశేషం ఏమిటంటే సర్పదోషాలు ఉన్నవాళ్ళు ఎవరైనా ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారిని ప్రార్థిస్తే తీరతాయి అని చెప్తారు. అందుకే మీరు అక్కడ చూస్తే అమ్మవారి గుడి దగ్గర ఒక చోట సీలింగ్ పైన ఈ సర్పాలు, రాహువు, కేతువు అది చెక్కుంది అక్కడ సీలింగ్ పైన, చాలా విచిత్రంగా. అలాగనే ఆలయం వెనకాల గుహలో ఆంజనేయ స్వామి ఉంటారు. అసలు ఆ గుహ దగ్గర కూర్చొని మెయిట్ చేసుకోండి, చాలా బాగుంటుంది అది. ఇలాగా ఎన్నో విశేషాలు ఉన్నాయి ఆలయం గురించి. ఇంతకీ ఆ విశేషాలన్నీ పక్కన పెడితే గజేంద్ర మోక్షానికి దీనికి సంబంధం ఏమైనా ఉందా అంటే, గజేంద్ర మోక్షంలో ద్రవిడ దేశం అని చెప్పారు, త్రికూటాచలం అని చెప్పారు. ఆ 2 ఇక్కడే ఉన్నాయి. అలాగే ఇక్కడ వరదరాజస్వామి ఉంది. దాంతో గజేంద్ర మోక్షానికి సంబంధించిన ఆధారాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా జరిగి ఉండొచ్చేమో గజేంద్ర మోక్షం. అంటే అలాంటి సంఘటనలు చాలా కల్పాల్లో చాలా జరిగాయి. అందులో ఒకటి ఇక్కడ జరిగి ఉండొచ్చేమో గజేంద్ర మోక్షం అనేది. లేదండి ఇక్కడ జరగలేదన్నా, అసలు ఆ న్యాచురల్ రాక్ ఫార్మేషన్ చూస్తే మీరు అద్భుతంగా ఉంటుంది. ఆ మొసలి, ఆ ఏనుగు అవన్నీ అసలు ఇవే విదేశాల్లో ఉన్నాయనుకోండి, దానికి పాటికి అద్భుతంగా ఫెన్సింగ్ కట్టేసి దాన్ని మాన్యుమెంట్లా కాపాడుకుంటారు. మన దురదృష్టవశాత్తు ఇక్కడ అన్ని క్వారీయింగ్లు అవి జరిగిపోతున్నాయి. అందువల్ల ఇంకెన్నాళ్ళు ఉంటుందో తెలియదు, కానీ ఈసారి తప్పకుండా వెళ్ళి చూడండి. ఇంతకీ ఎక్కడి నుంచి చూస్తే ఆ గజేంద్ర మోక్షం కనిపిస్తుంది, అలాగే ఆ వరదరాజస్వామి ఆలయం ఎక్కడుంది శివలగిరిలో, ఆ 2 కూడా గూగుల్ మ్యాప్ లొకేషన్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం, అవి చూసుకుని వెళ్ళండి తప్పకుండా. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.